లడఖ్లో వ్యవహారం ఏదైతే మొన్న అకస్మాత్తుగా ఉద్యమం రేగడం, నిరాహార దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒక్కసారిగా వాళ్ళందరినీ జంజీ ఉద్యమంలాగా చేసేయండి అని రెచ్చగొట్టడం, వాంగ్చుక్ ఆ రెచ్చగొట్టిన వెంటనే పెద్ద ఎత్తున అక్కడ కార్యాలయాల మీద దాడులు, బీజేపీ కార్యాలయం మీద దాడి, అలాగే అక్కడ ఉన్నటువంటి హిల్ కౌన్సిల్ మీద దాడి, ప్రభుత్వ కార్యాలయం మీద దాడి, సిఆర్పిఎఫ్ మీద దాడి, ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో 4 ప్రాణాలు కోల్పోవడం, ఆ వ్యవహారం వెనకాలన పాకిస్తాన్ ఉందన్నటువంటి విషయం ఆల్రెడీ తేలింది. 45-50 మందిని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఇదే సందర్భంలో లడఖ్ డీజీపీ ఎస్డి జంవాల్ కొత్త సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఆపరేటివ్ పిఐఓ తాజాగా అరెస్ట్ అయ్యాడు. లడఖ్లో ఈ వ్యవహారాల వెనకాల అతను స్పై చేశాడు, అంటే నిఘా వేయడంతో పాటుగా దాని వెనకాల అతను ఉన్నాడు, సోనం వాంగ్చుక్ని నడిపించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం మీద సీరియస్ చర్యలకి నడుం బిగిస్తోంది.